2011 ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు చూసినప్పుడు తెలియలేదు ఇట్లా అవుతుందని చెప్పి. ఫస్ట్ తరాన్ని మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను. తర్వాత కొన్ని డేస్ చూసి ఎంజాయ్ చేసిన తర్వాత ఫాలో అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత 1 year మేబీ 10th క్లాస్ టైంలో 10th క్లాస్ నవంబర్ డిసెంబర్ టైంలోనే ప్రపోజ్ చేశాను మా పెద్దమ్మ వాళ్ళ బిల్డింగ్ పైన జరిగింది. 2012 మార్చ్ 26న ప్రపోజ్ చేశాడు. అసలు ఏమనుకోలేదు, ఏమీ లేదు, డైరెక్ట్ ప్రపోజ్ చేశాడు. నేను ఏం ఆన్సర్ చేయలేదు. 1 hour అట్లా టైం తీసుకొని ప్రపోజ్ ఏం చేయలేదు, కానీ ఓకే ఇష్టం ఉంది అన్నట్టు మాట్లాడాను. నైట్ 12 o'clock అలా టైం సరిగ్గా గుర్తురాదు. 12 తర్వాతనే ప్రపోజ్ చేశాను. తను కొంచెం టైం తీసుకొని ఓకే చేసింది. దాని తర్వాత 8 months వరకు మాట్లాడుకోలేదు. ఏం గొడవలు వచ్చాయి ఏమీ లేదు. 8 months వరకు మాట్లాడుకోలేదు. చాలా ఇబ్బంది పెట్టుండే. తర్వాత తను కొంచెం టైం తీసుకొని ఓకే చెప్పింది. బాగానే ఉంది అన్న టైంలో ఇంకా ఇంట్లో తెలిసి గొడవలు, వాళ్ళ ఇంట్లో కొంచెం ఇష్యూస్, మా ఇంట్లో ఇష్యూస్ అయ్యి మేము అక్కడి నుంచి వచ్చేసాము. దాని తర్వాత ఇంట్లో తెలిసి కొంచెం వాళ్ళు అని కొంచెం అడ్జస్ట్ ఉండే. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇద్దరం వేరే తనని ఫాలో అప్ చేసి మళ్ళీ తనే వచ్చి దసరా రోజు వచ్చి మాట్లాడి నెంబర్స్ అక్కడ ఇక్కడ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఫాలో అప్ చేసి మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇదంతా. మళ్ళీ ఇద్దరం కొలాబరేట్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాము. తను అప్పుడు హైదరాబాద్లో చదువుతుండే. ఇక్కడ ఇంటి దగ్గర జరిగే ఏమీ తెలియదు, ఏమవుతుంది ఏంటి అని చెప్పి. ఇంకా నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాయిన్ బాక్స్ ఉంటాయి కదా, దానిలో నుండి కాల్ చేసి డైలీ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇలా జరిగింది ఇలా అని చెప్పాను. బట్ అప్పుడు రియలైజ్ అవ్వలేదేమో, ఆ ఏజ్ కాదేమో. మెల్లిగా మెసేజెస్ స్టార్ట్ చేశాడు, కాల్స్ అట్లా. ఫైనల్లీ చేసుకుందాము అన్నారు కానీ క్లారిటీ లేకుండే. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఏంటో అని చెప్పి ఒకటే అడిగాను, మ్యారేజ్ అయితేనే ఇదంతా, లేదంటే లేదు అన్నట్టు. ఇంకా ఫైనల్లీ చేసుకుందాము అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఒప్పించారు. నేను ఇంట్లో చెప్పి ఒప్పించాను. చాలా గొడవలు అయ్యాయి. ఏమి ఈజీగా అవ్వలేదు, ఏది ఈజీగా అవ్వలేదు. నియర్లీ 10 years తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించడం జరిగింది. వాళ్ళు సక్సెస్ఫుల్గా అయితే ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అందరం హ్యాపీ. మా నాన్న కూడా హ్యాపీ అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగుంది. మా నుండి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుండే, కానీ మా నాన్న నుంచి ఏ ప్రాబ్లమ్స్ రాలేదు అని ప్రతిసారి చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా హ్యాపీ ఉన్నాను. నేనైతే 11 years నుంచి ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నా. ఏ ఒక్కరోజు హ్యాపీ ఉండింది లేదు. ఈ మూమెంట్ కోసం 10 years నుండి వెయిట్ చేస్తుంది. ఫైనల్లీ వచ్చేసింది. ఫైనల్లీ అందరిని ఒప్పించి చేపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కోసం గత 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వస్తుందా, ఇప్పుడు చేసుకుంటుందా, వస్తుంది. ఫైనల్లీ హ్యాపీ. గుండెకే ప్రాణమై పూసే పూసే
కాలాల ప్రేమ పుట్టేది ఎప్పుడంటే ఏమో కదా, యుగాల ప్రేమ జగాల నేలుతోంది రాజులాగా చపించు వరమా, పూసి పువ్వోటి చాలే లోకాన్ని గెలిచి చూపుతుంది, తీపి కన్నీరు దాగుండే సాగరం ఇదే ఈ ప్రేమ కావ్యం, రాసింది ఎవ్వరంటే ఏమో కదా, ఈ ప్రేమ గాయం చేసేది ఎవ్వరంటే వివరమేది లేదంది కాలం. ప్రేమల్లో పడితే మాయలాగా ఉంటుంది, ప్రేమల్లో చెడితే ప్రాణమేలిసి సాగనంటూనే సాగదే.